మొదలుపెట్టాం. ఈ కార్యక్రమానికి చేసినటువంటి మరి చైర్మన్ మన ప్రముఖులకు, కౌన్సిలర్లకు ప్రతి ఒక్కరికి మా కళాభివందనాలు తెలియజేసుకుంటూ మన రాష్ట్రీయ గీతమైనటువంటి జై జయ తెలంగాణతోని కార్యక్రమం ప్రారంభించుకుందాం. జయ 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 హే తెలంగాణ జననీ జయ కే నమద జననీ మన జావలి నగాగు ప్రజలందరికీ గట్టి ఎగరే అభివృద్ధి జెండా అందులోన నిన్ను నువ్వు నిలుపుకోజరా మోగింది జనగణన గంట వివరాలే తెలపాలే ప్రతి ఒక్కరి వివరాలను తెలిసింది జనగణనకు మనమేరా ఆదర్శం కోట్ల కొట్టి ప్రజల జాడ తెలిపిందిర మన దేశం మోగింది జనగణన గంట తెలుపాలి ప్రతి ఒక్కరి వివరాలే తెలుపాలి ప్రతి ఒక్కరి తప్పకుండా ఇవ్వాలి వివరాలను తప్పకుండా జనగణన ఇది మన గణన జనగణన ఇది మన గణన ఇది జనగణన ఇది మన గణన ఇది జనగణన. థ్యాంక్ యూ ఏమో ఇంతసేపు ఈ జనగణన చేయడం అనేది జరుగుతూ ఉంది. ఈ జనగణన చేయడం వల్ల మన ప్రతి ఒక్క కులానికి ప్రతి ఒక్క లెక్కలు అనేది తీయడం కోసము మన ఇండ్ల వార్డు వైజ్గా ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, ఎంత జనాభా ఉంది, అట్లాగే హుస్నాబాద్ పట్టణంలో టోటల్గా మనకు ఎంత జనాభా ఉంది అది కూడా కులాల వారీగా చేయడం అనేది జరుగుతూ ఉంది. ఈ కులాల వారి జనాభా చేయకపోతే కనుక రిజర్వేషన్లలో చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రతి కులంలో ఎంత జనాభా ఉంది అనే అంశాల పట్ల మన ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసి ఈ సర్వేను చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి మనమందరం మన ప్రజలందరూ అపోహలకు గురి కాకుండా ప్రతి ఇంటికి రాగానే వారిని గౌరవిస్తూ సర్వే చేయడానికి వచ్చిన సార్లు కానీ మేడమ్స్ కానీ మన కుటుంబానికి సంబంధించిన పూర్తి వివరాలను వారికి ఇస్తే కనుక మన జనాభాలో ఎలాంటి తప్పులు తొడకలు రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మనము ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకోవాలి, లేని చెప్పకుండా పర్వాలేదు, కానీ ఉన్నది మాత్రం ఉన్నట్లుగా చెప్పుకుంటే కనుక మన హుస్నాబాద్ పట్టణంలో జనాభా కానీ కులగణన కానీ ఇళ్ల సంఖ్య కానీ ప్రతిదీ క్లారిటీగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దాబరికాలు లేకుండా ఒక ఇల్లు ఉన్నా 2 ఇల్లులు ఉన్నా ప్రతిదీ కూడా క్లియర్గా
మనం సమాచారాన్ని ఇవ్వాల్సిందిగా మన ప్రజలందరికీ కూడా మేము తెలియజేస్తున్నాము. దాదాపుగా మనకు వార్డుకు సర్వేకు వెళ్తున్నప్పుడు మా వార్డులో ఉన్న కౌన్సిలర్స్ని వారిని కలిసి అక్కడ నుండే మీరు స్టార్ట్ చేస్తే కనుక మా వంతు సపోర్ట్ను కూడా మేము అందిస్తాము. మీరు డైరెక్ట్గా వెళ్తే మీకు ఎవరు సమాచారం ఇవ్వరు, ఎందుకంటే ప్రజల మనుషులం మేము, ప్రజల చేత ఎన్నుకోబడిన వారిని కాబట్టి మాకందరికీ దగ్గరతనము అంటే అందరితో పరిచయాలు ఎక్కువగా ఉంటాయి. వీరు గవర్నమెంట్ నుంచి వచ్చిన సారు అని చెప్పి మేము చెప్పడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వార్డు ఆఫీసర్లతో పాటు మున్సిపల్ కౌన్సిలర్స్ని తీసుకొని కానీ వారితో మీరు సమాచారం ఇచ్చి వెళ్తే కనుక పూర్తి సమాచారం వచ్చే అవకాశం ఉంటుంది. లేకపోతే దాపరికాలు చేసి కొన్ని అంశాలను మీకు 37 అంశాలు ఏదో చెప్పారు కాబట్టి 32 అంశాల పట్ల పూర్తి సమాచారం రాకపోవచ్చు. ఇది ఎందుకు చేస్తున్నారు, మాకేమైనా రేషన్ కార్డు తీసేస్తారేమో, కారు ఉంటే మేము చెప్పకూడదేమో, బండి ఉంటే ఒకటే ఉందని చెప్పాలనేమో చాలా మంది అనుమానాలు ఉంటాయి. కాబట్టి అలాంటి అనుమానాలు పెట్టుకోకుండా ఇది రేషన్ కార్డు తీసేసేది కాదు, మన ఊర్లో ఉన్న జనాభా, మన ఊర్లో ఉన్న కులాల వారీగా గణన తీస్తున్నామనే అంశాల పట్ల పూర్తి స్థాయి అవగాహన ముందు వారికి చెప్పండి. ముందుగానే సమాచారము పేపర్ బట్టి పెన్ను బట్టి మీరు రాసినట్లయితే కనుక ఎవరు కూడా సమాచారం ఇయ్యరు. కుటుంబంలో ఒక 2 నిమిషాలు వాళ్లకు వివరణ ఇవ్వాల్సిన బాధ్యత మన ఆఫీసర్లది ఉందని చెప్పి తెలియజేస్తూ, అట్లాగే మా కౌన్సిలర్స్ కూడా సహకరిస్తారు కాబట్టి మమ్మల్ని అందరినీ, అట్లాగే కోఆప్షన్ సభ్యులు కూడా మనకు ఇక్కడ ఉండడం అనేది జరిగింది. వారి సహకారాలు, మన కౌన్సిలర్ సహకారాలు, ఆర్పీసు, ఆ వార్డు ఉన్న ఆఫీసర్సు, మేము ప్రతి ఒక్కరం మీకు సహకారం అందిస్తాము. పూర్తి స్థాయి సమాచారము మన పట్టణంలోని వార్డు వైజ్గా చేసినట్లయితే కనుక అది గోప్యంగానే ఉంచి మనకు డాటా ఎంట్రీ చేయడం అనేది జరుగుతుంది. ఇది 2011 డాటా సెన్సెస్ ప్రకారంగా ఇప్పటి వరకు రిజర్వేషన్స్ అనేది కల్పించడం జరుగుతూ ఉంది. అట్లా కాకుండా ఇప్పుడు 2027లో చేసిన జనాభా గణనాలను బట్టే నెక్స్ట్ మనకు రిజర్వేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అందులో మహిళల శాతం ఎంతుంది, పిల్లల శాతం ఎంతుంది, కులాల వారీగా జనాభా ఎంతుంది అనేది ఈ డాటా క్లియర్గా వస్తే కనుక మనకు నెక్స్ట్ సారి వచ్చే ఫ్యూచర్లో కూడా మంచి పథకాలు అవలంబించే కార్యక్రమం కూడా ఉంటుంది. రిజర్వేషన్స్ కూడా బరాబరి మనకు అన్ని కులాలకు సమానంగా ఏవైతే హక్కులు అనుకుంటున్నామో ఆ హక్కులను కల్పించే పూర్తి స్థాయి ప్రభుత్వం ద్వారా తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ కులాలు వారిగా కూడా కొట్టుకోకుండా తిట్టుకోకుండా మంచి అవకాశం ఇది సర్వే. ప్రజలందరూ ఎలాంటి అనుమానాలు పెట్టుకోకుండా ఈ సమాచారాన్ని అందించవలసిందిగా కోరుకుంటూ, ఇప్పుడు దీనిపైన పూర్తి స్థాయి సమాచారం ఇంకా ఒక పాట ద్వారానే ఇప్పుడు వాళ్ళు మంచిగా చక్కగా వివరించారు. ఆ పాటలో మనం విన్నట్లు అయితే కనుక ఆ పూర్తి వివరాలు ఈ సర్వేలలో ఉన్నాయని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఉద్దేశం, జనాలలో ఉన్నటువంటి జనగణనకు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి అపోహలు పెట్టుకోకుండా మరి వారి వివరాలన్నీ కూడా ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. దానివల్ల ఆ వివరాలను కూడా గోప్యత ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఎన్యూమరేటర్లు వచ్చినప్పుడు వారి ఎన్యూమరేటర్కు మేము ఆల్రెడీ ఐడెంటిటీ కార్డు కూడా ఇచ్చాము. కాబట్టి ఎన్యూమరేటర్కు సహకరించి ప్రజలందరూ కూడా మీ యొక్క అన్ని వివరాలను కూడా ఎటువంటి సంకోచం లేకుండా, గోప్యత లేకుండా అన్నీ ఉన్నది ఉన్నట్లు చెప్పాలనే అవగాహనతోటి ఇది మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ యొక్క జనాభా గణన అనేది ఇప్పుడు మనకు 16వ భారత జాతీయ జనగణన కార్యక్రమం 2021లో ఉండవలసిన జనగణన కోవిడ్ కారణం వల్ల మరి 2027 జనాభా గణన మొదలయ్యింది. దీనిలో 2 విడతలుగా ఉంటుంది. మొదటి విడత మనకు గృహాల గణన జరుగుతుంది. ఇప్పుడు మే 11 నుంచి జూన్ 11 వరకు నెల పాటు మన గృహాలకు సంబంధించిన గణన జరుగుతుంది. కాబట్టి అదేవిధంగా దీని తదనంతరం 2027 ఫిబ్రవరిలో అసలు మరి జనాభా సంబంధించిన ప్రజల యొక్క వివరాలకు సంబంధించినది కానీ జనగణన స్టార్ట్ అవుతుంది. మరి ఈ జనాభా గణన దేనికి అంటే మన భారతదేశం సంబంధించి ప్రజల స్థితిగతులు, ఆర్థిక స్థితిగతులు, విద్య, ఉపాధి మొదలైన సామాజిక అంశాలన్నీ కూడా ఈ జనగణనలో పొందుపరచడం జరుగుతుంది. కాబట్టి దీన్ని అటువంటి వివరాలను అన్నిటినీ క్రోడీకరించుకొని ప్రభుత్వం మరి పథకాలను మనకు సరైనటువంటి ప్రణాళికలు, పథకాలను రచించుకోవడానికే ఈ జనగణన ఉద్దేశం. మరి 2047 వికసిత్ భారత్ సంబంధించి అటు అభివృద్ధి చెందిన దేశంగా మన దేశం ఉండాలంటే రానున్న 20 సంవత్సరాలలో కూడా
మరి ఎటువంటి ప్రణాళిక రచించుకొని మనం ఆ దిశగా ముందడుగు వేస్తున్న ఉద్దేశంతో ఈ జనగణన కార్యక్రమం ఇప్పుడు జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా మరొకసారి గమనించవలసిన విషయం ఏంటంటే ఎవరు కూడా అపోహ చెందకుండా జనగణనకు సంబంధించినటువంటి ఆఫీసర్లు కానీ సిబ్బంది కానీ ఎవరొచ్చినా కూడా మీరు అపోహ చెందకుండా అనుమానం లేకుండా అన్ని వివరాలు ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ ధన్యవాదాలు.